నేను అందరినీ ఎందుకింత రహస్యంగా రమ్మన్నానంటే మన మిస్ అయి తను ఒంటరిగా షాపింగ్ వెళ్ళబోతోంది. ఏంటి ఇంతకు ముందు నువ్వెప్పుడు ఒంటరిగా షాపింగ్ కి వెళ్ళలేదా? ఒంటరిగా వెళ్ళి ఏం చేస్తామో నేను చెప్తాను. మనకు కావాల్సిన వస్తువులు మనమే కొనుక్కోవచ్చు. అదే మంచిది. అప్పుడే మనకంతా తెలుస్తుంది కూడా. మీరు కూడా ఒంటరిగా వెళ్ళి షాపింగ్ చేశారా? ఒక్కోసారి నేను ట్యూషన్ కి వెళ్లి వచ్చేటప్పుడు అమ్మ నన్ను పాల ప్యాకెట్ తీసుకుని రమ్మంటారు. నేను నిన్న రీసైకిల్ బ్యాగ్ కూడా కొన్నాను. నిండు షీట్ కొన్నాను. మరి నువ్వు షించాన్? అది నిజంగా చాలా కష్టమైన పని. ఏంటి నువ్వు చెప్పేది? షీరోని ఎప్పుడు నువ్వు షాపింగ్ కి పంపిస్తావు కదా. అవును, మంచి ఆలోచన కదా. అలా చెయ్యొచ్చా? డాగీ కూడా షాపింగ్ కి వెళ్ళడం కొత్తేమి కాదు. నేను కూడా ఒంటరిగా షాపింగ్ కి వెళ్తాను. సో కారణం ఇది. అదంతా మంచిది కాదు. తనని మీరు ఆపచ్చు కదా సార్. మిస్ అయి దయచేసి మీరు వెళ్ళకండి. ఇది చాలా ప్రమాదకరం. మీరు గొప్ప ఇంటికి చెందిన ప్రిన్సెస్ కాబట్టి ఇలాంటివన్నీ మీరు చేయకూడదు. నేను ఒంటరిగా షాపింగ్ కి వెళ్ళాలి. మనం ఎలాగైనా సరే మిస్ అయితోనే ఉండాలి, అర్థమైందా? అవును నిజమే. తనని కాపాడమే మన బాధ్యత. కానీ మిస్ అయి తను ఒంటరిగానే షాపింగ్ వెళ్ళినట్టు ఉండాలి. దీనికి నేను ప్రాజెక్ట్ ఐ అని పేరు పెట్టా. ఈ రోజు రాత్రి డిన్నర్ కి చాలా వెజిటేబుల్స్ తో సూకియాకి చేస్తున్నారు. అందుకు మిస్ ఐకి గ్రీన్ ఆనియన్స్ కావాలి. ఎక్కడికి వెళ్తున్నట్టే తను వెళ్లే చోటు సాటో కోకనాకడో. మనలో ఎవరో ఒకరు అక్కడ వేషం వేసుకుని తనకి తప్పకుండా సపోర్ట్ ఇవ్వాలి. సరే, తను వెళ్లే రూట్ అంతా తప్పకుండా మన వాళ్ళే నిలబడి ఉండాలి. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే ఐకి ఇలాంటి విషయాలు ఏవి తెలియకూడదు. ఒకవేళ తన వెనక మనం ఉన్నామనే విషయం తెలిస్తే తను బాధపడుతుంది. ఇదిగోండి, దీన్ని మీరు తీసుకువెళ్ళండి. సాటో కోకనాకడోకి ఎలా వెళ్లాలో ఈ మ్యాప్ లో ఉంటుంది. అంతేకాదు షాపింగ్ లిస్ట్ కూడా ఉంది. సరే, నాకు అర్థమైంది. కానీ మీరు నా వెనకాలే రాకండి. ఓ అలాగే మేడం, జాగ్రత్తగా వెళ్ళిరండి. సరే, మనం పని మొదలు పెడదాం. అక్కడ ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇక్కడంతా బాగానే ఉంది, ఎటువంటి సమస్య లేదు. మేమంతా రెడీగా ఉన్నాం. బహుశా ఇటువైపే వెళ్ళాలనుకుంటా. ఓ షించాన్, బయటకొచ్చి చిల్ అవుతున్నావా? ఏంటి చిల్లా? నువ్వు నా కోసమే వెయిట్ చేస్తున్నావు కదా షించాన్. తనకేం చెప్పాలో అర్థం కావట్లేదు అనుకుంటాను. అవును, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? షాపింగ్ కి వెళ్తున్నాను. ఇలా చూడు, నేను ఇంటి పనులు ఎంతో చెయ్యాలి తెలుసా. నేను కూడా ఒంటరిగానే షాపింగ్ కి వెళ్తున్నాను. అభ్యంతరం లేకపోతే మన ఇద్దరం కలిసి వెళ్దామా? నాకు కూడా మా ఇంట్లో ఎంత స్వేచ్ఛ ఉందో నీకు అర్థం అవుతుంది. కానీ నేను ఒంటరిగా వెళ్దాం అనుకుంటున్నాను. అయితే నువ్వు నాతో వస్తున్నట్టుగా రా. ఉన్నట్టుండి ఏంటి ప్లాన్ మారిపోయింది? అరే షించాన్, సాతో కోకనాకడో అటువైపు ఉంది. మేము ఎప్పుడు కొనే కూరగాయల కొట్టుకి వెళ్తున్నాను. ఇది మంచి విషయం షించాన్. నువ్వు చాలా తెలివైన వాడివి. నేను అక్కడే కొంటాను, పద వెళ్దాం. ఓరి నాయనో, ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ. టౌన్ లో ఉన్న అన్ని కూరగాయల కొట్ల గురించి ఆరా తీయండి. మొత్తం 16 షాపులు కనిపెట్టా. వెజిటేబుల్ షాప్ 1 నేను రెడీగా ఉన్నాను. వెజిటబుల్ షాప్ 2 నేను రెడీగానే ఉన్నాను. సరే, మీరందరూ అక్కడే ఉండండి. అరే, షాపింగ్ లిస్ట్ ఎగిరిపోతోంది. అరే, ఇప్పుడు ఏం చేయాలి? హే స్నైపర్, చెప్పండి. రండి సార్ రండి, అన్ని అతి చవకగా దొరుకుతాయి. అది మాత్రమే కాదు, అన్ని తాజాగా ఉంటాయి. ఏమైంది?
షించాన్ నువ్వు ఎందుకు నా కొట్టుకు వెళ్ళలేదు? ఆ కొట్టులో ఉన్న వ్యక్తి మొహం నాకు నచ్చలేదు, అందుకే నేను లోపలికి వెళ్ళలేదు. సరే నువ్వు వెళ్ళిపో. అలాగే. అయినా మిస్ అయి ఇప్పుడు ఎక్కడికి వెళ్తుందో అర్థం కావట్లేదే. రండి రండి. కూరగాయలు ఇక్కడ కొనబోతోందా? అంకల్ ఎప్పుడు ఇచ్చేదే ఇవ్వండి. ఆ ఎప్పుడు ఇచ్చేదేనా? ఎప్పుడు ఇచ్చేదేంటబ్బా? నాకు తాజా వంకాయలు కావాలి. వంకాయలా? తాజా వంకాయలు ఉన్నాయే. ఇదిగో ఇవే ఉన్నాయి తెలుసా? అరే ఇవి కొంచెం పాడైపోయాయే, నాకైతే డిస్కౌంట్ ఇస్తారా? ఆ నువ్వు తెలివైన పిల్లాడివే. సరే సరే ఇస్తానులే. నాకు అది కావాలి. అది వంకాయల కన్నా రేట్ ఎక్కువ బాబు. పోనీ గ్రీన్ పెప్పర్ ఓకేనా? వద్దొద్దు. సరే సరే టమాటాలు నీకు ఓకేనా? ఆ, ఓకే ఓకే. మొత్తం 300. చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ. అద్భుతంగా షాపింగ్ చేసావు షించాన్. నీకు షాపింగ్ చేయడం బాగా వచ్చు, నీ నుండి నేర్చుకోవాలి. మరి నీకేం కావాలో చెప్పు అమ్మాయి. అది నేను మర్చిపోయాను, చూసి చెప్తాను. మిస్ అయి మీరు అదరగొట్టాలి. ఆ, అరే లిస్ట్ పోయిందే. మిస్ అయి గ్రీన్ ఆనియన్ కావాలి. ఈ వాతావరణానికి కోల్డ్ డ్రింక్ సోయా బీన్స్ తింటే చాలా బాగుంటుంది. కానీ షించాన్ ఈ రోజు రాత్రి డిన్నర్ కి సూకియాకి. నాకు తెలిసి సూకియాకిలో సోయా బీన్స్ వెయ్యరు కదా షించాన్. అవునవును అది నిజమే, సూకియాకి నూడిల్స్ వేస్తారనుకుంటా. అవునవును అది నిజమే, అందుకని నూడిల్స్ కొనడం చాలా ఇంపార్టెంట్. అంకుల్ నాకు నూడిల్స్ ఇస్తారా ప్లీజ్? నూడిల్సా? నా దగ్గర ఎప్పుడు నూడిల్స్ ఉండవమ్మా. అయితే పెద్ద సమస్యలో ఇరుక్కున్నా. ఇప్పుడు వేరే దారి లేదు. ఇలా చూడండి, కోడేని అమలు పరచండి. అలాగే. ఈ మధ్య కూరగాయల ధరలు పెరిగిపోయాయి కదా. డిస్కౌంట్ లో దొరికితే బాగుంటాయి. ఏమంటావో చెప్పు. డిస్కౌంట్ లో గ్రీన్ ఆనియన్స్ దొరుకుతాయా? గ్రీన్ ఆనియన్స్ తప్పకుండా దొరుకుతాయి. పదా. నాకు కావాల్సిందల్లా గ్రీన్ ఆనియన్సే. భలే. ఇదిగో గ్రీన్ ఆనియన్స్ తీసుకో. చాలా చాలా థ్యాంక్స్ అంకుల్. నాకు డబ్బిస్తే బాగుంటుంది. ఏంటి డబ్బా? నేను మా వాళ్ళని మీకొచ్చి డబ్బు ఇవ్వమంటానులేండి. అది కుదరదు. డబ్బు లేకుండా నేను ఎవ్వరికి కూరగాయలు ఇవ్వను. మిస్ అయి బ్యాగ్ లో పర్స్ ఉంది కదా. నీ దగ్గర పర్సుందిగా. అయినా ఏమిటిది? దీన్నే డబ్బంటారు. ఇదిగో దీనికి చేంజ్. థ్యాంక్ యూ. షాపింగ్ అయిపోయినట్టే. షాపింగ్ అంటే ఇంతేనా? మిస్ అయి మీరు అదరగొట్టేశారు. మీరు చాలా తెలివైన వారని నిరూపించేశారు. కంగ్రాచులేషన్స్, మీరు ఒంటరిగా వెళ్లి షాపింగ్ చేసుకుని వచ్చారు. చాలా అద్భుతమైన విషయం మేడం. బాడీగార్డ్ అంకుల్, నేను మళ్ళీ షించాన్ తో కలిసి షాపింగ్ చేస్తాను.